హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఇండియా వర్సెస్ యూఎస్ఏ ఫస్ట్ టీ20 ఇంటర్నేషనల్ గురించి, వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుందాం. యూఎస్ఏ మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. హర్షిత్ రాణాకి ఇంజురీ అండ్ బుమ్రాకి వైరల్ ఫీవర్ వలన టీంలోకి డైరెక్ట్‌గా మహ్మద్ సిరాజ్ ఎంట్రీ ఇచ్చాడు. మన ఇండియన్ బ్యాటింగ్ టీమ్‌కి పవర్ ప్లేలో మంచి స్టార్ట్ లభించలేదు. ఫస్ట్ 6 ఓవర్స్‌లో 46 రన్స్ స్కోర్ చేసి 4 వికెట్స్ కోల్పోయారు. రన్ రేటు 7.67గా ఉంది పవర్ ప్లేలో. అభిషేక్ శర్మనైతే యూఎస్ఏ వాళ్ళు ప్లాన్ చేసి ఔట్ చేశారు. ఫస్ట్ బాల్‌కే అభిషేక్ శర్మ ఆహ్, స్ లాంగ్ స్క్వేర్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇషాన్ కిషన్‌ది కూడా శుభం క్యాచ్ మిస్ చేశాడు. బట్ ఇషాన్ కిషన్ దాన్ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేదు. ఇషాన్ కిషన్ కూడా తక్కువ స్కోర్‌కే ఔట్ అయిపోయాడు. తిలక్ వర్మ 16 బాళ్ళకి 25 స్కోర్ చేశాడు. మంచి ఫామ్‌లోనే ఉన్నట్టు అనిపించాడు. కానీ ఔట్ అయిపోయాడు తిలక్ వర్మ కూడా. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కొచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ 15 రన్స్ దగ్గర శుభంకి ఒక క్యాచ్ ఇచ్చాడు శుభం బౌలింగ్‌లోనే. బట్ శుభం దాన్ని పట్టుకోలేకపోయాడు. సో, ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మనం విజయం సాధించడానికి బాగా హెల్ప్ అయింది. సో, సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో 49 బాల్స్‌కి 84 రన్స్ స్కోర్ చేశాడు అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాడు. దూబే ఫస్ట్ బాల్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. రింకు సింగ్ 14 బాల్‌కి 6 స్కోర్ చేశాడు. హార్దిక్ పాండ్యా 6 బాల్‌కి 5 స్కోర్ చేశాడు. అక్షర్ పటేల్ 11 బాల్స్‌కి 14 స్కోర్ చేశాడు. హర్షదీప్ సింగ్ 6 బాల్‌కి 4 స్కోర్ చేశాడు. వరుణ్ చక్రవర్తి ఏమీ బాల్స్ ఫేస్ చేయలేదు. రన్ ఔట్ అయ్యాడు. మన టీమిండియాకైతే పవర్ ప్లేలో మంచి స్టార్ట్ లభించలేదు. మిడిల్ ఓవర్స్‌లో 7-14 ఓవర్స్‌లో 40 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. 2 వికెట్లు పోగొట్టుకున్నారు. అప్పుడు స్కోరింగ్ రేట్ 5గా ఉంది. మన వాళ్ళు 15-20 ఓవర్స్ మధ్యలో యాక్సలరేట్ చేశారు. 15-17 ఓవర్స్‌లో 36 రన్స్ స్కోర్ చేశారు. ఓన్లీ ఒక వికెట్ కోల్పోయాడు. అప్పుడు మన రన్ రేటు 12గా ఉంది. లాస్ట్ ఓవర్ అయితే 26 రన్స్ మాత్రం స్కోర్ చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఇక యూఎస్ఏ బౌలింగ్‌కొస్తే వాన్ 4 వికెట్స్ తీశాడు. 4 ఓవర్స్‌లో 25 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 6.25గా ఉంది. హర్మిత్ 4 ఓవర్స్‌లో 26 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 6.5గా ఉంది. శుభం 2 ఓవర్స్‌లో 16 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 8గా ఉంది. మోషిన్ 4 ఓవర్స్‌లో 1 వికెట్ తీశాడు. 16 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 4గా ఉంది. అలీ ఖాన్ 2 ఓవర్స్‌లో 13 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 6.5గా ఉంది. నేత్రా వాల్కర్ మాత్రం 4 ఓవర్స్ ఏశాడు. 65 రన్స్ ఇచ్చారు. ఎకానమీ 16.25గా ఉంది. సో, నేత్రా వాల్కర్ బాగా ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు యూఎస్ఏ బౌలింగ్ తరపున. మన ఇండియన్ వికెట్స్ అయితే 8 రన్ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది. 45 దగ్గర సెకండ్ వికెట్ పడింది. 46 దగ్గర థర్డ్ వికెట్ పడింది. 46 దగ్గరే ఫోర్త్ వికెట్ పడింది. 72 దగ్గర ఫిఫ్త్ వికెట్ పడింది. 77 దగ్గర సిక్స్త్ వికెట్ పడింది. 118 దగ్గర సెవెంత్ వికెట్ పడింది. 140 దగ్గర ఎయిత్ వికెట్ పడింది. 161 దగ్గర నైన్త్ వికెట్ పడింది. సో, మన టీమ్ 20 ఓవర్స్‌లో 161 స్కోర్ చేసి 9 వికెట్లు కోల్పోయింది. వాళ్ళైతే ఓన్లీ 3 ఎక్స్‌ట్రాస్ మాత్రమే ఇచ్చారు ఈ మ్యాచ్‌లో. ఇక యూఎస్ఏ బ్యాటింగ్ విషయానికొస్తే మిలిండ్ 34 బాల్స్‌కి 34 స్కోర్ చేశాడు. సంజయ్ 31 బాల్‌కి 37 స్కోర్ చేశాడు. శుభం 22 బాల్స్‌కి 37 స్కోర్ చేశాడు. వీళ్ళు ముగ్గురు తప్ప మిగిలిన ఏ ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోర్స్ చేయలేదు. మన ఇండియన్ టీమ్ అయితే ఈ 20 ఓవర్స్‌లో 6 ఎక్స్‌ట్రాస్ ఇచ్చింది. ఇక మన ఇండియన్ బౌలింగ్ విషయానికొస్తే హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్ ఏసాడు. 18 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 4.50గా ఉంది. సిరాజ్ 4 ఓవర్స్ ఏసాడు. 29 రన్స్ ఇచ్చాడు. 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 7.25గా ఉంది. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్ ఏసాడు. 24 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 6గా ఉంది. అక్షర్ పటేల్ 4 ఓవర్స్ ఏసాడు. 24 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 6గా ఉంది. హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్ ఏసాడు. 34 రన్స్ ఇచ్చాడు. వికెట్ లేదు. ఎకానమీ 8.50గా ఉంది. హార్దిక్ పాండ్యా ఒక్కడే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అండ్ వికెట్ కూడా హార్దిక్ పాండ్యాకి లభించలేదు. అక్సర్‌కి అండ్ హర్షదీప్ సింగ్‌కి ఆహ్, చెరో 2 వికెట్స్ పడ్డాయి. సిరాజ్‌కి 3 వికెట్స్ అండ్ వరుణ్ చక్రవర్తికి ఓన్లీ 1 వికెట్ లభించాయి. యూఎస్ఏ వాళ్ళకి కూడా పవర్ ప్లేలో మంచి స్టార్ట్ లభించలేదు.
ఫస్ట్ 6 ఓవర్స్‌లో 34 రన్స్ కొట్టాడు. అండ్ 3 వికెట్స్ కోల్పోయారు. ఫస్ట్ 6 ఓవర్స్‌కి వాళ్ళ వాళ్ళ రన్ రేట్ 5.17గా ఉంది. మిడిల్ ఓవర్స్‌లో సెవెంత్ నుంచి 14 ఓవర్స్ మధ్యలో 58 రన్స్ స్కోర్ చేశారు. 1 వికెట్ కోల్పోయారు. రన్ రేట్ 7.25గా ఉంది. 15-17 ఓవర్స్ మధ్యలో వాళ్ళు యాక్సెలరేట్ చేయాల్సిన సమయంలో ఓన్లీ 15 స్కోర్ మాత్రమే చేశారు. అండ్ 2 వికెట్స్ కోల్పోయారు. అండ్ రన్ రేట్ 5గా మాత్రమే ఉంది. ఫినిషింగ్‌లో 18-20 ఓవర్స్‌లో 28 రన్స్ స్కోర్ చేశారు. 2 వికెట్స్ కోల్పోయారు. అండ్ రన్ రేట్ 9.33గా ఉంది. యూఎస్ఏలో వాళ్ళ వికెట్స్ అయితే 8 రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది. 11 రన్స్ దగ్గర సెకండ్ వికెట్ పడింది. 13 రన్స్ దగ్గర థర్డ్ వికెట్ పడింది. 71 రన్ దగ్గర నాలుగో వికెట్ పడింది. 98 రన్స్ దగ్గర ఐదో వికెట్ పడింది. 98 రన్స్ దగ్గర ఆరో వికెట్ పడింది. 110 దగ్గర ఏడో వికెట్ పడింది. 132 దగ్గర ఎనిమిదో వికెట్ పడింది. మన ఇండియా అయితే ఈ ఫస్ట్ టీ20 ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ మ్యాచ్ యూఎస్ఏ మీద 29 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ విషయం ఏమన్నా ఉంది అంటే, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ 49 బాల్‌కి 84 రన్స్ స్కోర్ చేశాడు. 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. స్ట్రైక్ రేట్ 171గా ఉంది సూర్యకుమార్ యాదవ్‌ది. సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగతా బ్యాటర్స్ అందరూ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు. సో, జరగబోయే మ్యాచ్‌లో అయినా బ్యాటర్స్ అందరూ మంచిగా రాణించాలి. ఇదే విధంగా మన బ్యాటర్స్ ఔట్ అవుతుంటే మనం వరల్డ్ కప్ గెలుస్తామనే నమ్మకం సన్నగిల్లుతుంది. ఈ బ్యాటింగ్ ఫెయిల్యూర్‌కి కారణం మీరేమని అనుకుంటున్నారు? నేనైతే ఓన్లీ మన టీమ్‌లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ అవ్వడం వలన టాప్ 3 లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారు. సో, అది పెద్ద ప్రాబ్లమ్ అయింది. దానివలన ఈజీగా అపోనెంట్స్ వాళ్ళు మన వాళ్ళని ఔట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి దీని గురించి. ఈరోజు పాకిస్తాన్ అండ్ నెదర్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది కదా! దాంట్లో పాకిస్తాన్ గెలిచింది. సో, పాయింట్ టేబుల్‌లో ఇండియా ఈరోజు మ్యాచ్ గెలిచి 2 పాయింట్స్ సంపాదించింది. అండ్ పాకిస్తాన్ ఆల్సో నెదర్లాండ్ మీద మ్యాచ్ గెలిచి 2 పాయింట్స్ సంపాదించింది. నెదర్ ఆహ్, నెదర్ నెదర్లాండ్ 1 మ్యాచ్ ఆడి ఓడిపోయింది. సో, 0 పాయింట్స్ అండ్ యూఎస్ఏ 1 మ్యాచ్ ఆడి ఓడిపోయింది కాబట్టి 0 పాయింట్స్. ఆ నెట్ రన్ రేట్ ప్రకారం చూస్తే మన ఇండియా గ్రూప్ ఏలో టాప్ పొజిషన్‌లో ఉంది. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్.